ఐపీఎల్ ఫైనల్ వరకు అంతా రెడీ అయింది. టైటిల్ పోర్లో రెండు టాప్ జట్లే తలపడబోతున్నాయి. ఓవైపు కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాడున్న టీం, మరోవైపు అన్కాప్డ్ ప్లేయర్లకు కేరాఫ్ గా ఉన్న జట్టు. రెండు జట్లు తలపడితే క్రికెటైన్మెంట్ కు ఢోకా ఉండదనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్టే లీగ్ దశలో రెండు జట్లు చెలరేగాయి. ఆరంభం నుంచే ప్రత్యర్థులకు సవాలు విసిరాయి. వేదిక ఏదైనా తమకు తిరుగులేదన్నట్టుగా పంజాబ్ కింగ్స్ అద్భుతాలు చేసింది. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించింది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచి పంజాబ్ కింగ్స్ సత్తా ఏంటో చాటుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తక్కువేమీ కాదు. అంచనాల భారాన్ని మోస్తూ విజయాలు సాధించింది. హోమ్ గ్రౌండ్ లో కంటే బయట వేదికల్లోనే 100% విజయాలను అందుకుంది. ఇప్పుడున్నది పాత ఆర్సీబీ కాదని చాటి చెప్పింది. కోహ్లీ ఒక్కడి మీదే ఆధారపడకుండా ఇతర ప్లేయర్లు ఓ చేయి వేశారు. సీజన్లో ఇప్పటివరకు సాగిన ఆర్సీబీ జర్నీలో 9 మంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నారు. టీమ్గా రాణిస్తే అద్భుత విజయాలు సాధించవచ్చని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిరూపిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పుడు తుదిపోరులో అమీతుమీ తేల్చుకోబోతున్నాయి. రెండు జట్లు ఇంతవరకు కప్ కొట్టలేదు. ఏదో ఒక జట్టుకు టైటిల్ రాబోతోంది. ఒక జట్టు టైటిల్ ను ముద్దాడితే మరో జట్టుకు హార్ట్ బ్రేకింగ్ తప్పదన్నమాట. ఎక్కువ మంది అభిమానులు కూడా ఎవరు గెలిచినా పర్వాలేదు, కొత్త ఛాంపియన్ ను చూడబోతున్నామన్నట్టుగానే సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఇటు కోహ్లీ కోసం గెలవాలని, అటు శ్రేయస్ అయ్యర్ కోసం గెలవాలనే వారు ఉన్నారు. అయితే ఎవరు గెలిచినప్పటికీ వారికి ఇదే తొలి కప్ అవుతుంది. పంజాబ్ కింగ్స్ ను ఈసారి శ్రేయస్ అయ్యర్ అన్నీ తానై నడిపిస్తున్నాడు. కుర్ర క్రికెటర్లతో మ్యాజిక్ చేస్తున్నాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా కనిపిస్తూ తన పని కానిచేస్తున్నాడు. యువ ప్లేయర్లను పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటున్నాడు. బలమైన బ్యాటింగ్ లైనప్ తో ప్రత్యర్థులు భయపడేలా వ్యూహాలు అమలు చేస్తున్నాడు. బౌలింగ్ లో ఆర్సీబీతో పోల్చితే పంజాబ్ కాస్త వీక్ గానే ఉంది. కానీ బ్యాటింగ్ లో మాత్రం ఆర్సీబీ కంటే బీభత్సంగా కనిపిస్తోంది. దీంతో పంజాబ్ కింగ్స్ బ్యాటర్స్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్లుగా సీన్ మారిపోయిందని మాజీలు అంటున్నారు. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన జట్లే ఫైనల్లో తలపడుతున్నాయంటే ఆ రెండూ దమ్మున్న జట్లే అని తేల్చి చెబుతున్నారు. ఎవరు గెలిచినా అహ్మదాబాద్ లో క్రికెట్ వినోదం ఖాయమంటున్నారు. ఫైనల్స్ తో ఫ్యాన్స్ కు కావాల్సినంత కిక్ దొరుకుతుందని అంటున్నారు. అయితే 18వ సీజన్ లో కప్ ను కోహ్లీ ముద్దాడుతాడా, లేదంటే శ్రేయస్ అయ్యర్ వరుసగా రెండోసారి కప్ ను అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్ లో కేకేఆర్ తరఫున ట్రోఫీ అందుకున్న శ్రేయస్ పై ఈసారి అంచనాల భారం ఎక్కువగానే కనిపిస్తోంది. మొత్తంగా ఫైనల్ వార్ ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.